ఫస్ట్ లో నేను కూడా నా ఆర్మ్స్ కోసం 7 to 8 ఎక్సర్సైజెస్ చేస్తుండే, బట్ అంత వాల్యూమ్ అవసరమే లేదు మన బైసెప్స్ అయినా ట్రైసెప్స్ అయినా బిల్డ్ చేసుకోవడానికి. వెల్కమ్ టు డే 18 ఆఫ్ మినీ కట్ సిరీస్. మెయిన్ గా మన మజిల్ గ్రో కావాలంటే మెకానికల్ టెన్షన్, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, రికవరీ ఉంటే చాలు. ఇక్కడ మనం ఎన్ని ఎక్సర్సైజెస్ చేస్తున్నాం అనేది కాదు, క్వాలిటీ సెట్స్ కొట్టడం ఇంపార్టెంట్. ఎప్పుడైనా నేను నా చెస్ట్ డే రోజు ట్రైసెప్ కి 2 వేరియేషన్స్, నా బ్యాక్ డే రోజు బైసెప్స్ కి 2 వేరియేషన్స్ చేస్తా. వీక్ లో కంపల్సరీ సపరేట్ గా నా ఆర్మ్స్ లో బైసెప్స్ కి ఫస్ట్ ఇంక్లైన్ డంబుల్ కల్స్, సెకండ్ ప్రీచర్ డంబుల్ కల్స్, థర్డ్ రోప్ హ్యామర్ కల్స్ చేస్తా. ట్రైసెప్స్ కి సింగిల్ ఆర్మ్ రోప్ పుష్ డౌన్, సింగిల్ డంబల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్ చేస్తా. ఎందుకంటే చెస్ట్ ట్రైన్ చేసినప్పుడు ట్రైసెప్స్ పుల్లింగ్ మూమెంట్స్ లో మన బైసెప్ ఇండైరెక్ట్ గా వర్క్ అయితేనే ఉంటాయి. సో ఓవర్ ట్రైనింగ్ అవాయిడ్ చేయండి. మీరు ఎక్కువ ఎక్సర్సైజెస్ వాల్యూమ్ చేస్తే ఫటిక్ పెరిగిపోయి రికవరీ తగ్గిపోతుంది. లో వాల్యూమ్ హై ఇంటెన్సిటీ పెట్టుకొని ఎవ్రీ సెట్ 6 to 10 రెప్ రేంజ్ లో కంట్రోల్ గా టెంపో మెయింటైన్ చేసి ఫెయిల్యూర్ వరకు కొడితే చాలు. గుర్తు పెట్టుకోండి, కరెక్ట్ గా ఇంటెన్సిటీతోని 2-3 వేరియేషన్స్ చేస్తే చాలు మీ మజిల్ గ్రోత్ ఫాస్ట్ ఉంటది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫాలో చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.